అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా ఈసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, లేకపోతే వాళ్ళ హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలంటే ఎటువంటి కోర్సెస్ తీసుకోవాలి, ఎటువంటి స్పెషలైజేషన్స్ చేస్తే వాళ్ళకు నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ ఎంత బాగుంటుంది, వాళ్ళ సక్సెస్ పాత్ ఎలా ఎంచుకోవాలి, ఒకవేళ వాళ్ళు ఎంబీఏ చేస్తే ఎలాంటి ఆపర్చునిటీస్ వాళ్ళకు ఉంటాయి, ఎలాంటి స్పెషలైజేషన్ చేస్తే వాళ్ళ యొక్క గ్రోత్ ఎక్కువ ఉంటుంది, ఇలా అన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం చర్చిద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో అన్ని రకాల కంటెంట్ని ఉంచబోతున్నాం. అటు స్పోర్ట్స్ కంటెంట్ ఉంటుంది, ఎడ్యుకేటింగ్ కంటెంట్ ఉంటుంది, ప్రొడక్ట్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది. ఇలా అన్ని కంటెంట్స్ కలిపి ఒకే ఛానల్లో ముందుకు తీసుకెళ్లాలని మేము ప్రయత్నిస్తున్నాం. మాకు సపోర్ట్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి. మీరు చేసే ఈ సబ్స్క్రైబ్, లైక్ మాకెంతో విలువైంది. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. నేను పాస్ అయిపోయాను. చాలామంది స్టూడెంట్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలామంది అయిపోయింది నా ఈసీఈ, నేను ఆ జాబ్కి వెళ్తాను, ఈ జాబ్కి వెళ్తాను, లేకుంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో నాకు అవకాశం ఉంది, ఈ కోర్స్ చేస్తే ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అలా ఉంది, అంటే కోర్ వైపు వెళ్తాను, ఇలా ఎన్నో రకాల జాబ్స్ గురించి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఏ ఫీల్డ్లో ఎలా వెళ్ళాలో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటారు. ఏ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకు గ్రోత్ ఉంటుందా లేదా, ఎంబీఏ చేస్తే మనకు గ్రోత్ ఉంటుందా లేదా, హైయర్ స్టడీస్ చేస్తే ఏం చేయాలి, ఇలా చాలామందికి ఏదో ప్రశ్నార్థకంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి నేను చెప్పబోయే వీడియో పూర్తిగా వినండి, చివరి వరకు వినండి, మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వ్యక్తులకు గవర్నమెంట్ జాబ్స్ ఏమొస్తాయి? మొదటిగా యూపీఎస్సీ కండక్ట్ చేసే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ గినక మనం క్వాలిఫై అయితే సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్, ఎన్నో ఆర్గనైజేషన్స్ యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్ ద్వారా వాళ్ళ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటుంటాయి. ఫర్ సపోజ్ డిఫెన్స్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, కమ్యూనికేషన్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇలా ఎన్నో రకాల ఆర్గనైజేషన్స్ తన క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటుంటాయి. మనము ఎలా దీనికి స్ట్రాటజిక్ వేగా మనం నేర్చుకోవాలి అని అంటే, ఎలా స్ట్రాటజిక్గా వెళ్తే నేను ఐఏఎస్ కొట్టగలుగుతాను, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ పాస్ అవ్వగలుగుతాను, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఒక ఆఫీసర్గా నా కెరియర్ని స్టార్ట్ చేయగలుగుతాను అని అంటే, కంపల్సరీగా థర్డ్ ఇయర్లోనే మీరు దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని, సిలబస్ ఏముంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ యొక్క సిలబస్ ఏంటి, వాటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ, ఇలా అన్ని రకాల సబ్జెక్ట్ నాలెడ్జ్ని మీరు గ్యాదర్ చేసుకొని, మీరు ఒక స్ట్రాటజిక్గా ఒక ప్లాన్ గీసుకొని ఫోర్త్ ఇయర్ అయిపోయేసరికి మనం తరోగా అన్ని కాన్సెప్ట్స్ మీద గ్రిప్ ఉండాలి. అలా గ్రిప్ ఉండగలిగితే మీకు చాలా ఈజీగా ఐఏఎస్ ఎగ్జామ్ కొట్టేస్తారు ఫస్ట్ అటెంప్ట్లోనే. ఇంకా నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. దీనికి సపరేట్ ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. లేకుంటే గేట్ ఎగ్జామ్ అని ఉంటుంది. మనం ఎంటెక్ వెళ్ళడానికి, పిహెచ్డి చేయడానికి, ఇలా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది, అది గేట్, దాని పేరే గేట్. ఆ గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత దాంట్లో వచ్చే మెరిట్ని బట్టి మనకు ఈ ఆర్గనైజేషన్ నుంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గవర్నమెంట్ జాబ్ ఈసీ పర్స్యూ చేసిన వాళ్ళకి. ఇంకా ఇస్రో నుంచి కూడా మన కమ్యూనికేషన్ ఇంజనీర్స్ని కానీ, కమ్యూనికేషన్ సంబంధించిన వెరైటీ ఆఫ్ పొజిషన్స్కి మనకు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అవసరం అవుతారు. కాబట్టి వాళ్ళు కూడా ఈసీ గ్రాడ్యుయేట్స్ని రిక్రూట్ చేసుకుంటారు. డిఆర్డిఓ
ఇది కూడా డిఫెన్స్కి సంబంధించినది. ఇలా వాటికి సంబంధించిన కమ్యూనికేషన్స్ కానీ, కంట్రోల్ సిస్టమ్స్ కానీ, ఇలా ఎన్నో వైడ్ ఆపర్చునిటీస్, రోల్స్ ఉంటాయి. వాటికి సంబంధించి కూడా వాళ్ళకి ఈసీ క్యాండిడేట్స్, చదివిన క్యాండిడేట్స్ అవసరం అవుతారు కాబట్టి వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకుంటారు. బిఎస్ఎన్ఎల్ మెయిన్లీ కమ్యూనికేషన్ బేస్డ్ ఆర్గనైజేషను. దీని నుంచి కూడా మనకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీంట్లో కూడా కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్ మధ్య కమ్యూనికేషన్ని మనం బిల్డప్ చేయడానికి ఉంటుంది. ఇలాంటివి వాటికి కూడా మనకు ఈసీ స్టూడెంట్స్ అవసరం అవుతారు కాబట్టి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా రిక్రూట్ చేసుకుంటుంది. అలానే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషను, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వేస్. ఒకప్పుడు యూపీఎస్సీ ద్వారానే ఇండియన్ రైల్వేస్ రిక్రూట్ చేసుకునేవి. ఇప్పుడు సపరేట్గా ఇండియన్ రైల్వేస్ తన సపరేట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసి ఈసీ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటుంది. సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆల్ ఇండియా రేడియో, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సేల్, డిఆర్డిఓ, ఇస్రో. కొన్నిసార్లు ఎక్కువ మంది స్టాఫ్ కావాలన్నప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ కూడా రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఎన్నో రకాల గవర్నమెంట్ ఆపర్చునిటీస్ మనకు ఉన్నాయి. మెయిన్గా దీంట్లో మనం గెయిన్ అవ్వాలంటే మన కెరియర్ పాత్ గవర్నమెంట్ సెక్టార్లో వెళ్ళాలనుకుంటే మనకు నాలెడ్జ్ చాలా తరోగా ఉండాలి. ప్రతి బేసిక్ కాన్సెప్ట్ మీద మనకు గ్రిప్ ఉంటే కానీ ఈ ఎగ్జామ్స్ పాస్ అవ్వలేం, వాటి నుంచి సక్సెస్ పొందలేం. కాబట్టి గ్రిప్ పెంచుకొని ఎగ్జామ్స్ని స్ట్రాటజిక్గా వేగా వెళ్తే కంపల్సరీగా గవర్నమెంట్ జాబ్ మనకు సొంతం అవుతుంది. లేదు హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నాను, హైయర్ స్టడీస్లో ఎటువంటి స్పెషలైజేషన్స్ ఉంటాయి, ఒకవేళ ఎంటెక్ ఇండియాలో చేయాలనుకుంటున్నాను, ఇక్కడ ఏ స్పెషలైజేషన్స్ ఉంటాయి, లేకుంటే ఎంఎస్ అబ్రాడ్లో చేయాలనుకుంటున్నాను, అక్కడ పాపులర్ స్పెషలైజేషన్స్ ఏంది ఈసీ స్టూడెంట్కి అంటే ఇండియాలో ఎంటెక్ చేసే వాళ్ళకి మెయిన్గా స్పెషలైజేషన్స్ వచ్చేసి విఎల్ఎస్ఐ డిజైన్లో చేయొచ్చు, ఎంబెడెడ్ సిస్టమ్స్లో చేయొచ్చు, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చేయొచ్చు, సిగ్నల్ ప్రాసెసింగ్లో చేయొచ్చు, రోబోటిక్స్లో చేయొచ్చు, పవర్ ఎలక్ట్రానిక్స్లో చేయొచ్చు. వీటన్నిటికి సంబంధించి మనకు జరిగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి గేట్. దీంట్లో మనం క్వాలిఫై అయితే మనకు ఎక్కువ ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్లో కానీ కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ మనకు సీట్ వస్తుంది. అక్కడ మనం ఈ స్పెషలైజేషన్స్ తీసుకొని మనం ఎంటెక్ని అక్కడ కంప్లీట్ చేయొచ్చు. అట్లా అలాగే పాపులర్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి కొన్ని. ఎంఎస్ వెళ్ళాలనుకునే వాళ్ళకి అబ్రాడ్లో ఉన్న టాప్ యూనివర్సిటీస్లో మీరు స్పెషలైజేషన్ చేయాలనుకుంటే అక్కడ మెయిన్గా మనం ఈసీ వాళ్ళకైతే వైర్లెస్ కమ్యూనికేషన్స్ ఉంటాయి, మైక్రో ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉంటుంది, నానో ఎలక్ట్రానిక్స్. ఇలా ఈ పాపులర్ అన్నమాట ఉన్న స్పెషలైజేషన్స్లో. వీటిలో మనం అబ్రాడ్లో ప్రయత్నించి మన ఎంఎస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఏ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలంటే జిఆర్ఈ కానీ, టోఫెల్ కానీ, ఐఎల్స్ కానీ ఎగ్జామ్ పాస్ అయితే మనకి ఏదైనా యూనివర్సిటీలో సీట్ వస్తే మనకు వీసా అప్రూవ్ అయితే మనం వెళ్ళి ఎంఎస్ చేయొచ్చు, అబ్రాడ్లో ఎంఎస్ చేయొచ్చు. లేదు నేను బిజినెస్ వైపు వెళ్ళాలనుకుంటున్నా, ఎంబీఏ చేయాలనుకుంటున్నా, అప్పుడు మనకంటూ కొన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఇంజనీర్స్ డిగ్రీతో మనం వెళ్తాం కాబట్టి మనకు స్పెషలైజేషన్స్ ఉంటే ఆ స్పెషలైజేషన్స్ చేస్తే మనం చేసిన డిగ్రీకి అక్కడ చేసిన స్పెషలైజేషన్కి కొంచెం వాల్యూ ఉంటుంది. ఏదైనా కంపెనీకి వెళ్ళినప్పుడు మనం చెప్పగలుగుతాం నేను పలానా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఎంబీఏలో ఈ కోర్స్ చేశాను, దీనివల్ల నేను ఇలా నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాను, ఇట్లా అప్లికేషన్ బేస్డ్గా వెళ్ళాలనుకుంటున్నాను అనే వాళ్ళకి కొన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి. మన ఈసీ చదివిన వాళ్ళకి ఆపరేషన్ మేనేజ్మెంట్ వైపు కానీ, టెక్నాలజీ మేనేజ్మెంట్ కానీ, ఫినాన్స్ అండ్ అనాలిటిక్స్ మీద కానీ, మార్కెటింగ్ మీద కానీ మనం ఎంబీఏ చేస్తే మనకు కొంచెం గ్రోత్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఇండియాలో చేయాలనుకున్న వాళ్ళకి క్యాట్, మ్యాట్, ఎగ్జాట్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలానే అబ్రాడ్లో ఎంబీఏ చేయాలనుకున్న వాళ్ళు జీమ్యాట్, టోఫెల్, ఐఎల్స్ రాసి మనం అబ్రాడ్లో ఎంఎస్ చేయొచ్చు. కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి.
అంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను కొంచెం సర్టిఫికేషన్స్ చేయాలా, ఈ సర్టిఫికేషన్స్ చేసి ఇన్ని నెలల కోర్స్ చేసి నేను జాబ్ ట్రై చేసుకుంటాను అనే వ్యక్తులకు బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ మీద కానీ, VLSI డిజైన్ అండ్ వెరిఫికేషన్ మీద కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద కానీ, మెషిన్ లెర్నింగ్ అండ్ AI మీద కానీ, వైర్లెస్ నెట్వర్కింగ్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్ మీద కానీ, సైబర్ సెక్యూరిటీ మీద కానీ మీరు డిప్లొమా కోర్సులు కానీ, సర్టిఫికేషన్ కోర్సులు కానీ చాలా నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మెయిన్గా బెంగళూరులో ప్రిఫర్ చేస్తుంటారు. అక్కడ బెంగళూరులో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఏదైతే కోర్స్ ఆఫర్స్ చేసాయి. 6 months 12 months కోర్సెస్ ఉంటాయి. అది నేర్చుకుని మనకి సర్టిఫికేషన్ చేస్తే వాళ్ళే ప్లేస్మెంట్స్ చూపిస్తుంటారు. మనం మన నాలెడ్జ్ పెంచుకొని మన ఇంటర్వ్యూలో మనం క్రాక్ చేసి మనం జాబ్ సంపాదించుకోవచ్చు. కాబట్టి ఇది ఒక వే ఆఫ్ గ్రోత్, ఇది ఒక వే ఆఫ్ పాత్ అన్నమాట. మనం ఈసీ కంప్లీట్ అయిన తర్వాత చూస్ చేసుకునే వన్ ఆఫ్ ద ఆప్షన్. ఇంకా లేదు నేను PhD చేయాలనుకుంటున్నా, లేదంటే ప్రొఫెసర్ అవ్వాలనుకుంటున్నా, ఇది ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టము, ఎంటెక్ చేసిన తర్వాత ఇంకా దాని మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నా అనుకునే వాళ్ళకి PhD ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాళ్ళు మెయిన్గా క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, నానో ఎలక్ట్రానిక్స్ కానీ, శాటిలైట్ కమ్యూనికేషన్ మీద కానీ డాక్టరేట్ పొందితే వాళ్ళకి వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు PhD సీట్ పొందాలంటే నెట్ క్వాలిఫై అయితే IITs కానీ NITs కానీ అక్కడ సీట్ పొందగలిగితే మనకు ఫెచ్చింగ్ ఎక్కువ ఉంటుంది, స్కోప్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ శాలరీ మనం గెయిన్ చేయడానికి. అలాగ కూడా మన రోడ్ మ్యాప్ని గీసుకోవచ్చు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ MSc + PhD ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ జరుపుతాయి. కొన్ని IITsలో IIScలో కానీ, కొన్ని ప్రీమియర్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ అవైలబుల్గా ఉన్నాయి కోర్సెస్. అవేగా కూడా మనం PhD + MS PG రెండు కలిపి మనం ఇంటిగ్రేటెడ్ కోర్సుగా తీసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు డాక్టరేట్ పొందడానికి. కొన్ని ఫీల్డ్స్లో మనం ఎక్సెల్ అవుదాం అనుకుంటున్నాం, ఈ ఫీల్డ్లోనే నేను వెళ్ళిపోవాలా ఈసీ అయిపోగానే అని అనుకుంటే బెస్ట్ ఆప్షన్స్ మీరు చూస్ చేసుకోవాల్సింది డేటా సైన్స్ అండ్ అనలైటిక్స్, బయో ఎలక్ట్రానిక్స్, మెకాట్రానిక్స్ అండ్ రోబోటిక్స్, రిన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్. ఈ ఫీల్డ్స్లో మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ పొంది మీరు సర్టిఫికేషన్స్ చేస్తే మీకు ఇంకా స్కోప్ ఉంటుంది. ఇది ఒక వే అన్నమాట మనం కెరియర్ పాత్ ఎంచుకోవడానికి. హైయర్ స్టడీస్కి ఇండియాలో ఉండే టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఈసీ వాళ్ళకి ఇండియాలో అయితే IITs, NITs, IISc బెంగళూరు, IIITs ఇవి ఉన్నాయి. ఒకవేళ అబ్రాడ్లో వాళ్ళకి MIT యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్, ETH జూరిచ్, NTU సింగపూర్, TU మునిచ్ ఇలాంటి టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట ఈసీఈ వాళ్ళకి. సరే హైయర్ స్టడీస్ అయిపోయింది, గవర్నమెంట్ జాబ్స్ గురించి తెలుసుకున్నాం. లేదు నేను సాఫ్ట్వేర్ వైపు పోవాలా, ఈసీఈ కంప్లీట్ చేశాను, సాఫ్ట్వేర్ వైపు ఏదైనా అవకాశాలు ఉన్నాయంటే సాఫ్ట్వేర్ వైపు కూడా ఉన్నాయి అవకాశాలు. మనం సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలంటే ముందు కొన్ని స్కిల్స్ మనం నేర్చుకోవాలి. కొన్ని స్కిల్స్ మనం ఎక్వైర్ చేయగలిగితే ఈజీగా మనం సాఫ్ట్వేర్లో మన గ్రోత్ని పెంచుకోగలుగుతాం. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి తెలుసుకోవాలా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి తెలుసుకోవాలా, ఇలాంటి సర్టెన్ డొమైన్స్లో మనం స్పెషలైజేషన్ చేసి ఇప్పుడు మీరు పైథాన్ మీద ఫర్ సపోజ్ పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దీని మీద మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, దాని మీద త్వరగా మీరు సర్టిఫికేషన్ చేసి పైథాన్ డెవలపర్గా కానీ ఆ పైథాన్ లాంగ్వేజ్ ఉపయోగించే వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ దగ్గరలో కానీ మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇలా ఏదో ఒక టూల్ మీద తీసుకొని ఫస్ట్ సర్టిఫికేషన్ చేసి జాయిన్ అయిన తర్వాత ఒక్కొక్కటి మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ని పెంచుకోవాలి. ఒక్కొక్క లాంగ్వేజ్ మనం పెంచుకోగలిగితే అలా మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. ఎప్పుడు అప్డేటెడ్గా ఉండాలి సాఫ్ట్వేర్ అనేది. పైథాన్ వచ్చేసింది ఇంకా పైథాన్లోనే ఉంటానంటే వెళ్ళకొద్ది ఎన్నో మాడ్యూల్స్ వస్తున్నాయి, కొత్త రకాల లాంగ్వేజెస్ వస్తున్నాయి, కొత్త రకాల సాఫ్ట్వేర్ డెవలప్ అవుతున్నాయి, AI అనేది గ్రో అవ్వబోతుంది. ఇలా ఇన్ని రంగాలలో ఎంతో ముందుకు వెళ్తున్నాం, ఎంతో కొత్త సాఫ్ట్వేర్స్ డెవలప్ అవుతున్నాయి. కాబట్టి మనం ఫస్ట్ స్టార్టింగ్ ఒక దాంట్లో మనం సర్టిఫికేషన్ చేసిన తర్వాత మనం ఒకప్పుడు అంటారు డాక్టర్స్ నిరంతరం చదువు అని, ఇప్పుడు ప్రతి ఒక్కరు నిరంతరం చదువే. ఈసీ చేయాల్సిన నిరంతరం చదవాల్సిందే,
మనం సాఫ్ట్వేర్ ఇంట్లో అక్కడున్న కాంపిటీషన్లో మనం సర్వైవ్ అవ్వాలంతే. కాబట్టి ఏదైనా మనం స్పెషలైజ్డ్ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలా. మనం దాని నుంచి జాబ్ తెచ్చుకోగానే మళ్ళీ ఎమ్మటే ఇంకొక సాఫ్ట్వేర్ని అప్డేటెడ్గా మనం నేర్చుకుంటే బాగుంటుంది. ఇలా కొన్ని క్రూషియల్ అన్నమాట. వీటిని నేర్చుకుంటే మనకు మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం చేయగలిగే రోల్స్ ఏముంటాయి? సాఫ్ట్వేర్ డెవలపరు, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, సిస్టమ్ డిజైన్ ఇంజనీరు, డేటా సైంటిస్ట్ ఆర్ ఎనలిస్ట్, ANML ఇంజనీరు, క్లౌడ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, సైబర్ సెక్యూరిటీ అనాలిసిస్ట్. అదే చెప్పాను కదా, కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ మనకు కలిగి ఉండాలని. ఈ డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ ఎక్కడెక్కడ కోర్సెరాలో కానీ, ఉడేమీలో కానీ, గీక్స్ ఫర్ గీక్స్ ఈ కోర్సెస్ని ఆఫర్ చేస్తాయి. ఇలాంటి ప్లాట్ఫామ్స్ నుంచి మనం నేర్చుకోవచ్చు కోడింగ్ స్కిల్స్ని. కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఉంటాయి, కోడ్స్ ఫోర్సెస్ అని, కోడ్ చెఫ్ అని, లీడ్ కోడ్ అని, ఇలాంటివి కూడా మనం నేర్చుకుంటే బాగుంటుంది. స్పెషలైజేషన్స్, గూగుల్ AI, యాండ్రూ NG's కోర్సు, ఇలా ఎన్నో రకాల ప్లాట్ఫామ్స్ మన కోర్సెస్ ఆఫర్ చేస్తుంటాయి. అలాంటి వాటి నుంచి కూడా మనం స్పెషలైజేషన్ చేయొచ్చు. ఇది అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ప్లాట్ఫామ్స్ నుంచి ఈ ప్లాట్ఫామ్స్ మెయిన్గా చేసే డొమైన్స్లో నుంచి కాన్సన్ట్రేషన్గా కోర్సెస్ మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి. ప్లస్ అక్కడే వాళ్ళు ఎలా చేస్తారో అవన్నీ మనం అవగాహన తెచ్చుకోవచ్చు. వాళ్ళ నుంచి నేర్చుకుంటాం కాబట్టి అవి మనకు ఈజీగా మనం అక్కడ జాబ్ అవైలబుల్గా ఉన్నప్పుడు మనం ఈజీగా కొట్టగలుగుతాం. మనం మెయిన్గా టార్గెట్ చేయాల్సిన కంపెనీస్ సాఫ్ట్వేర్లో, కోర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, మెటా, IBM, వీటిని మెయిన్గా మనం ఇండస్ట్రీస్ ఉంటాయి. IT సర్వీస్ కంపెనీస్ ఉన్నాయి, స్టార్టప్స్ ఉన్నాయి, సెమీకండక్టర్ కంపెనీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ డివిజన్తో ఇలా కొన్ని కంపెనీస్ని మనం టార్గెట్ చేయొచ్చు. మన సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మనం వీటిలో ఏదో ఒక కంపెనీలో మనం జాబ్ పొందొచ్చు. ఒక పాత్ సాఫ్ట్వేర్ నేను వెళ్ళాలనుకుంటే ఒక పాత్ ఏముండాలి? ఇలా నా ఒపీనియన్ ప్రకారం ఇలా మీరు చేయగలిగితే సాఫ్ట్వేర్లో మీ గ్రోత్ అనేది చాలా హైగా ఎక్స్పోనెన్షియల్గా ఉంటుంది. ఫస్ట్ ఇంటర్న్షిప్ చేయడం, ఈజీ అయిపోగానే ఎక్కడున్న కంపెనీలో ఇంటర్న్షిప్ వస్తే ఇంటర్న్షిప్స్కి వెళ్ళడం, కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ వర్క్స్ చేసుకోవచ్చు, నెట్వర్కింగ్ అంటే లింక్డ్ఇన్లో ఎన్నో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళు కొన్ని హ్యాకథాన్స్ ప్రిపేర్ చేస్తుంటారు. అంటే కాంపిటేటివ్ సాఫ్ట్వేర్ కాంపిటీషన్స్ ఉంటాయి. అలాంటి వాటిల్లో కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ నోటీస్లోకి వస్తే అక్కడ కూడా ఈజీగా మన గ్రోత్ సాఫ్ట్వేర్లో ఉంటుంది. సరే, మనం ఎలక్ట్రానిక్స్ నుంచి వచ్చాము, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నాము. ఇది కొన్ని వేస్ అన్నమాట, స్టెప్స్ నేను డిజైన్ చేస్తున్నాయి. ప్రోగ్రామ్ నేర్చుకోవాలా, సర్టిఫికేషన్ రావాలా, ఇంటర్న్షిప్ చేయాలా, దాన్ని కరెక్ట్గా ఎవరైతే ఇప్పుడు పైథాన్కి సంబంధించిన కంపెనీస్ ఏంది ఫిల్టర్ చేసుకోవాలి, అక్కడ రిక్రూట్మెంట్స్ ఏమేమి ఓపెన్ అయినాయి వాటికి అప్లై చేసుకుని అలా మనం అప్లై చేసుకోవాలా. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూ ఇచ్చి మనం జాబ్ని కొట్టవచ్చు. ఇవి వచ్చేసి సర్టన్ పొజిషన్స్ అన్నమాట. బెస్ట్ శాలరీస్ పొందుతున్నాయి ఇప్పుడున్న ఫైనాన్షియల్ ఇయర్స్లో. అవి ఏంటి అంటే ANML ఇంజనీరు, డేటా సైంటిస్టు, బ్లాక్ చైన్ డెవలపరు, క్లౌడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టు, VLSI డిజైన్ ఇంజనీరు, IoT సొల్యూషన్ ఆర్కిటెక్ట్, సాఫ్ట్వేర్ డెవలపరు, రోబోటిక్స్ ఇంజనీరు, ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీరు, నెట్వర్క్ ఆర్కిటెక్ట్, రేడియో ఫ్రీక్వెన్సీ ఇంజనీరు, టెక్నికల్ కన్సల్టెంట్, రిన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్ ఇంజనీరు, పేటెంట్ అనాలిసిస్ట్. ఇలా వైడ్ నెంబర్ ఆఫ్ రోల్స్ మనం ప్లే చేయొచ్చు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. హైయెస్ట్ పేయింగ్ శాలరీస్ అన్నమాట. నేను డిక్రీజింగ్ ఆర్డర్లో పెట్టాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి,
కంపల్సరీ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.